ప్రార్థన చేశారు తండ్రి. విస్తారంగా పరిచయం జరిగించబడింది. కొంతమంది పాల్గొవలే వారి యొక్క బాధ్యతను బట్టి తిరిగి వెళ్ళారు. పాల్గొవలే తిరిగి కూడికలో కలిసి ప్రార్థించడానికి చూపిస్తున్నారు. మీ స్పందనలు పంచబడిన పత్రికలు, చెప్పబడిన సువార్త, అలాగే తండ్రి వీటన్నింటిలో కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీ సొంత సమయం దినమున మా తలంపు కాదు, నాకు ఆలోచన కాదు, మీరు అది నడిపించారు. ఏ పాపి రక్షణ కొరకైతే, నశించిపోయే ఆత్మ కొరకైతే మీరు మమ్మల్ని నడిపించారో సంపూర్ణ ఉద్దేశాలు మీరు నెరవేర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. దాసులు మా నాన్నగారు వారిని మీరు ఏర్పాటు చేసుకుని వారిని మీరు వాడుకున్న విధానాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని మీరు సిద్ధించినట్లుగాను, మీరు చేసిన వాగ్దానాలు మీరు నెరవేర్చి ప్రభు చూపుతున్న మీ ప్రేమను మేము మరోసారి స్థితించడానికి వచ్చినట్లుగా ఈ లేఖన భాగాలు కూడా కొద్దిపాటి లేఖన భాగాలు మనకు దయచేయండి. ప్రభువు రక్షణ యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 44వ అధ్యాయం నుండి 4వ వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం మొదటి 4 వచనాలు కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం మొదటి 4 వచనాలు కలిసి చదువుకుందాం. అయినను నా సేవకుడవగు యాకోబు, ఏర్పరచుకున్న ఇశ్రాయేలు వినుము. నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. నా సేవకుడవగు యాకోబు, ఏర్పరచుకున్న ఇశ్రాయేలు భయపడకు. నేను తట్టుకున్న వారి మీద నీళ్లను, విడిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదు. నీటి కాల మీద నాటబడిన ఎవరి చెట్లు గడ్డినట్లు వారి తిరిగి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుండి 3వ అధ్యాయంలో నుండి 7 నుండి 20 వరకు మార్చి చదువుకుందాం. 7 నుండి 20 వరకు కూడా మార్చి చదువుకుందాం. ఫిలిప్పీ 3వ అధ్యాయము 7 నుండి 20 వరకు మార్చి చదువుకుందాం. అయినను ఏవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని. క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తులందరి విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనే ఆయన యందు అగుపడ నిమిత్తమును ఇదివరకే నేను గెలిచిదినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిదినని అయినను నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా దానిని పట్టుకొని నేను పరిగెత్తుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అప్పుడు దేని గురించి ఆయన ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందాము. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. దేవుడి వాక్య భాగాన్ని ఆశ్రయించి మనం అనుగ్రహించుగాక.
ఈ భాగంలో మొట్టమొదటి యెషయా గ్రంథం 44వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యొక్క యెషయా గ్రంథంలో నుండి ప్రభు మరి నాన్నగారిని సేవకు పిలుస్తున్నారు. అంటే నా సేవకుడికి యాకోబు నేను ఏర్పరచుకునే శిలువలో భయపడు, నేను నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడని యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. నీవు ఆ సేవకుడు, తర్వాత నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను. ఆయన ఏర్పరచుకున్న తర్వాత దేవుడు ఇచ్చిన వాగ్దానం చూస్తే ఏముంది? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదు, నీకు పుట్టిన వారిని నేను నీటి కాలు ఎంత నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగురు. మీరు అనుకుంటారు ఈ విషయం కానీ పిల్లల కోసం ఏమో ఈ వాగ్దానం వచ్చింది అనుకోవచ్చు. మా సుశీలకి తర్వాత లూజాకి అనుభవమే. ఎవరిని ఎక్కువ పిల్లలుగా ప్రేమించేవారు? సంఘాన్నే. ఇది సుశీలకి బయట ఉందా? సంఘాన్నే. మా విజయబాబు గారు అయితే నేను అందుకంటే మా పెద్దన్న గారు ఎందుకు కొడుకులాగే, ఇంకా అన్న అయితే కొడుకులాగే. ఇలాగే సంఘం దేవుని బిడ్డలనే ప్రేమించారు. దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా ఏంటి? నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. వారు ఎలా ఉంటారంటే నీటి కాలు నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు. దానిపైన ఏముంది? నీకు పుట్టిన వారిని ఆశీర్వదించారు. ఎవరైతే మరి చాలా మంది మరి నాన్నగారి పరిచయం రక్షణ పొందిన వారు ఉన్నారు. భౌతికమైన పుట్టుక ఒక ఎత్తు అయితే వారి స్వార్థ పరిచయం ద్వారా తిరిగి జన్మించిన వారు. పొద్దున్న సద్భావ ప్రజలు వచ్చి స్వార్థ చేసేదారు. ఒక 5-3 సేవకులు కూడా తీసుకొచ్చి చాలా చక్కని స్వార్థ జరిగింది. సద్భావ ప్రజలు వాళ్ళ అమ్మగారు ఇప్పుడు కూడా ఎప్పుడు పాల్గొనించినా వాళ్ళు ఒకటే మాట అంటారు, మీ నాన్నగారే మాకు రక్షణ ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారంట, మీ నాన్నగారే మాకు రక్షణ ఇచ్చారు. వాళ్ళు చదువు లేదు అంటే యేసు ప్రభువుని పరిచయం చేసింది మీ నాన్నగారే, మీ నాన్నగారు స్వార్థ చెప్తేనేమో రక్షణ. ఇలా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది ఉన్నారు ఇలాగా మరి ఎలీషా గారి స్వార్థ చెప్పేది. అందుకనే నీకు పుట్టిన వారిని అంటే భౌతికమైన పుట్టుక, ఆత్మీయమైన పుట్టుక. ఆత్మీయమైనటువంటి బిడలు ప్రత్యేకంగా దేవుడు ఇచ్చిన ఆత్మీయమైనటువంటి సంతానం. మేము భౌతికమైన సంతానాన్ని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. నేనైతే సేవ చేస్తానని ఎక్కడ అసలు ఆలోచనే లేదు నాకు. అసలు అలా ఎవరినంటే కోపం వచ్చింది. అలాంటి నన్ను కూడా దేవుడి సేవలోకి పిలవడం ఇది ప్రభు యొక్క ఏర్పాటు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం. అలాగే మరి విజయవాడ గారు వారి కుటుంబంలో నేను ఎప్పుడూ సంతోషిస్తాను. జాషువా ఎంత దీనంతో ఆయన దీనత్వంతో పరిచయం చేయడం నామకత్వం. కాబట్టి ఇలాగా మరి ఇలాగ సుధీర్ కూడా ఇంకా కొంచెం పాలిష్ అవ్వాలి. ఊళ్ళోనే ఉండండి, వచ్చిన టైగర్ ఉంది. ఆయన యాక్టివిటీస్ వచ్చాడు. మరి ఆయన తిరిగి పొద్దున్నే విషయంలో 5 గంటలకు వచ్చేసి ఆపుకున్నాను కదా. అది దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేయాలా? దేవుడు వాగ్దానం అయితే ఇచ్చారు మనకి. రేహబోతులు ఎప్పుడో ఏంటి నాన్నగారు ఎక్కడ పరిచయం చేశారో, ఎవరైతే ఆయన పరిచయంలో పాల్గొవాల్సింటున్నారో వారందరికీ అప్పుడే సేవకులలోనే వాగ్దానం ఇచ్చారు. ఆశీర్వదిస్తారు. వారు చక్కగా ఎలా ఉంటుంది? నిరవంచి చెట్లు గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుదల ఆశీర్వాదం ఇది కోరుకుంటాం. ఎదుగుదల ఆశీర్వాదం. కాబట్టి మరి రాయవరం నుంచి వాళ్ళ తిమోతి గారు వచ్చిన మెట్ట నుంచి నిజంగా ఐజక్ గారు ఆయన కూడా నాన్నగారు ప్రభు మహిమలో పిలవబడక పూర్వం ఆఖరి దినాలు ఎంత సమీపంగా ఐజక్ గారు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాగ ఆయన ప్రేమించిన వారంగా ఆయన యొక్క వాక్యము ఆయన బిడలంగా బలపరచబడిన వాళ్ళందరూ కొద్దిపాటిగా సమకూర్చబడి ఇంకా చాలామంది ఉన్నారు. అయితే మనము కూడా ఎలా కొనసాగాల? ఇక్కడ మనం చదువు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూస్తే ఏవేవి నాకు లాభకరమైన ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకోండి. ఏవేవి లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు కొరకు ఎలాగైనా నష్టముగా ఎంచుకున్నారు. వాస్తవమే. ఏదో మరి ఎంత పొలం ఇప్పుడు చెప్పలేదు కానీ ఉన్న కొద్ది పొలం అన్ని తణుకులో మందిరానికి ఆ మందిరం అప్పుడు స్థలం వరకు వచ్చింది. మందిర నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పటికి సేవకు వచ్చేసారు. సేవకు వచ్చిన తర్వాత అప్పుడు నేను పిలుచుకున్నాను, నువ్వు సేవకు వచ్చావు, మరి నీ పొలం ఎందుకు ఇంకా దేవుడు మాట్లాడాడు. అప్పుడు వెంటనే మా అమ్మగారు కూడా చెప్పలేదు. మరి ఎలాగ బేరం పెట్టుకున్నారో తెలియదు కానీ ఆ డబ్బులు కూడా ఎంతో ఇప్పటికి మాకు తెలియదు, మా అమ్మగారు కూడా తెలియదు. ఆ ఇచ్చినటువంటి డబ్బులు కట్టలు పట్టుకొని తణుకు వెళ్ళి సుందర్ సింగ్ గారికి మరి ఇస్తే ఆయన అన్నాడంట, సుందర్ సింగ్ గారు నువ్వు తెచ్చావు బాగానే ఉంది, నీ సమర్పణ దేవుడు అంగీకరించాడా అని అడిగారంట. సుందర్ సింగ్ గారు చూడ
ఆ రోజుల్లో ఇచ్చినా తిరిగి తీసుకునేవారు కాదు. నువ్వు తెచ్చావు మంచిదే, నీ సమర్పణ దేవుడు అంగీకరించాడా, ఆయన ఈ యొక్క మందిరం కడతాను నీ సమర్పణ దేవుడు అంగీకరించాలి కదా, అంగీకరించాడా అని అడిగారంట. నువ్వు ప్రార్థన చేయి అన్నారంట. ఇంకా అక్కడ అతిథి గృహంలో జరుగుతున్న పరిచర్య. అప్పుడు అక్కడ కూర్చొని కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రార్థన చేయనే నేను వెళ్ళిపోయాను అనుకున్నారు మా నాన్నగారు. సుందర్ సింగ్ గారు నువ్వు ప్రార్థన చేయి, నీ అప్పుడు అంగీకరించలేదు దేవుడిని అడుగు అని ప్రార్థన చేయమని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాను అనుకున్నారు మా నాన్నగారు. వెళ్ళిపోయినా కూడా ఆయన ప్రార్థన చేసేస్తారు. ఇక గట్టిగా మొదలెట్టారంట. ప్రభా, ఈ మందిరం కొరకు నిర్మాణానికి నేను మరి అన్ని అభిమానికి ప్రేరేపించిన దేవుడు నువ్వే, అమ్మడానికి సహాయం చేసిన దేవుడు నువ్వే, ఇలా సమకూర్చిన దేవుడు నువ్వే, ఎంత తీసుకొచ్చినారు ఏమంటున్నాడో మీ అర్పణ దేవుడు అంగీకరించాడా, దీంతో మందిరం కడతానికి దేవుడు ఏర్పాటు చేయిందో లేదో అడిగావా దేవుడిని, ప్రార్థన చేయన్నారంట. ఇప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారంట. ఏమని ఈ సుందర్ సింగ్ గారితో మాట్లాడు ప్రభా, ఆయనతో కూడా మాట్లాడు, ఈ డబ్బులు తీసుకుని చక్కగా ఫ్లైట్ మోట్లో పెట్టాడు. ఈ యొక్క డబ్బులు తీసుకుని మందిరం కడటానికి సహాయించి ఈ సుందర్ సింగ్ గారితో మాట్లాడు, ఆయన దర్శించు, ఈ కార్యం జరగడానికి ఎంతవరకు సహాయం చేశారు అని చెప్పి ప్రార్థించడం మొదలెట్టారని కానీ గట్టిగా ఏమని సుందర్ సింగ్ గారితో మాట్లాడు, ఆయన డబ్బులు తీసుకుని మందిరం కడటానికి ఆయన దర్శించు అని చెప్పి గట్టిగా కన్నీటితో ప్రార్థన చేస్తున్నారంట. ప్రార్థన చేసి అప్పుడు నెమ్మదికి కాసేపుడికి అప్పుడు ఆమె అన్నారంట. ఆమె అంటే ఎక్కడో సుందర్ సింగ్ గారు ఎదుగుండా మోకరించున్నాడంట. మోకరించండి వెంటనే చేయబట్టుకొని పైకి లేపి కౌగులించుకొని, ఎలీషా ఈ అర్పణ దేవుడు అంగీకరించాడు, దారా వెళ్దాం మందిరం కడదాం అని చెప్పి. చూసారా, ఇది నాకు కూడా తెలియదు, మా అన్నగారు ఇప్పుడు చెప్పలేదు. పొలమూరులో ఇప్పుడు సేవ చేస్తున్న జోషన్ ఆయన చెప్పాడు, వాళ్ళసారి వెళ్తే ఆయన చెప్పాడు ఇలా జరిగిందంట అని చెప్పి. అయితే ఇలాగా ఏం చేశారు, ఏవేవి లాభకరములై ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకున్నారు. దేని వరకు? క్రీస్తు వరకు నష్టంగా ఎంచుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం వచ్చాం మంచిదే, ఎందుకు జ్ఞాపకం చేసుకుంటాం? అబ్బా వల్లించేస్తారండి, ప్రార్థనలో వల్లించేస్తాం, మాటల్లో వల్లించేస్తాం. ఏం చేస్తాం? నీతి మందిని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదం ప్రభా జ్ఞాపకం చేసుకున్నాం, ఆశీర్వదించి ఏం జ్ఞాపకం చేసుకున్నాం చెప్పండి. వారి క్రియలు ఎలాగ వెళ్ళినాయి, అది ఎలాగ జీవించారు, ఎలాగ వారి జీవితాలు ఉన్నాయి, అది జ్ఞాపకం చేసుకుని ఆ జీవితంలోకి మనం వెళ్ళాలి. చూసారా, వారు భక్తులు అంటున్నాడు, వారు విడిచిపెట్టిన షూస్ మనం వేసుకోవాలంట. ఏం చేయాలా? వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. షూ వేసుకుని గారు వాడిన షూ ఉంది, ఆ వాడిన షూ ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏం చేయాలా? ఆయన వెళ్ళిపోయాడు షూ విడిచిపెట్టేసి. వేసుకునే వాడు చెప్పులు కానీ షూలు కానీ ఏమని ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు దొరుకుకోవాలి? ఎవరు ఆయన వెంబడించాలనుకుంటున్నారో ఆయన దొరుకుకోవాలి. ఆయన దొరుకుంటే ఆయన లేదు మార్గంలోకి అయ్యి నడిపిస్తాయి. కాబట్టి ప్రభు యేసు క్రీస్తు ఆయనను నమ్మినటువంటి సేవకులు, విశ్వాసులు, ప్రభు బిడ్డలు కొంతమంది హతసాక్షులు అయ్యారు. వారందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏం విడిచిపెట్టి వెళ్ళిపోయారు? వారి షూస్ లేకపోతే వారి అడుగుజాడలు, వారి కాలి ముద్రలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అందుకనే పరమగీతాల్లో మందల అడుగుజాడలలో నువ్వు వెళ్ళు అంటారు. కాబట్టి మందల అడుగుజాడలు ఉన్నాయి. అడుగుజాడలు మనకు నేర్పిస్తాయి. ఏం నేర్పిస్తాయి? వారు ఎలాగ వెళ్ళారంట, ఏం లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే 9వ వచనంలో ఏం సంపాదించుకున్నారు? ఇప్పుడు క్రీస్తును సంపాదించుకొని. మనం సంపాదించుకున్నాం ఇంకా లేదా? క్రీస్తును మొట్టమొదటి నష్టంగా ఎంచుకున్నాం, వదిలిపెట్టడం మంచిదే. రెండోది ఏం చేయాలా? క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకొని తర్వాత ధర్మశాస్త్రం వలన నా నీతిని కాక క్రీస్తునందరి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడే నిమిత్తమును ఏ విధము చేత నేను మృతుల్లో నాకు పునరుద్ధానం కలిగని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలం ఎరు నిమిత్తము ఆయన శ్రమలో పాల్గొనడం ఇటుదో ఎరు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నారు. పెంటతో సమానముగా ఎంచుకోవాలి. ఏమి సంపాదించుకోవడానికి ఏం పోగొట్టుకోవాలి? దేవుని యొక్క పునరుద్ధాన బలం. ఆ తర్వాత సమస్తం కూడా నష్టపరుచుకొని దేని కొరకంట? ఏ విధంగా చేత నేను ఇక్కడ మృతుల్లో ఇప్పుడు ఏం కలగాలి? పునరుద్ధానం కలగాలి. క్రీస్తుని సంపాదించుకోవాలి. ఆయన శ్రమలో మనం ఏమవ్వాలి? పాలివారం అవ్వాలి. ఆయన శ్రమలో పాలివారం అవ్వాలి. క్రీస్తుని సంపాదించుకోవాలి. ఆ తర్వాత చూసినట్లయితే ఇది వరకే నేను గెలిచింది నేను
ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందిందని నేను అనుకోవట్లేదు. నేను దేవుని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాను, దాన్ని పట్టుకుని పరిగెడుతున్నాడంట. చాలా మంది పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటారంటే, చేసాం బాబు ఒకప్పుడు, మీకంటే బాగా చేసాం, మీకంటే బాగా పరిగెత్తాం, అబ్బా రోజులు మీరు మరి రోజులు అయిపోయినాయో, ఈ సమయం ఏమైపోయిందో, అప్పుడు గడియారని ఇప్పుడు అదే గడియారం. ఏమన్నా మారిందంటారు? గడియారాలు మారలేదు, గడియారాలు మారలేదు, సమయాలు మారలేదు. ఇప్పుడు కంటే ఆ దినాల్లో హింస అధికంగా ఉండేది, ఆ దినాల్లో కూలి బాగా తక్కువ ఉండేది. ఇప్పటికి సాక్షి చెప్తారు ఒక ఆయన, ఇంకొల్లు భీమాలకు సంబంధించిన పేరు జయంతిరావు గారు. ఆయన కూలి పనికి వెళ్తే కూలి ఎంత వచ్చిందంట తెలుసా మీకు? ఆయన చెప్పాడు, జయంతిరావు గారు, పావాల కూలి వచ్చిందంట. ఆయన కూలి పనికి వెళ్తే రోజు ఉదయం వెళ్ళి రాత్రి దాకా కూలి పని చేస్తే అంత కూలి ఇచ్చేవారంట, పావల కూలి. ఆ పావల కూలితోనే మరి అలా కూలి పనికి వెళ్తే అలా చేస్తారు. దేవుడి మీద కోపం వచ్చిన వ్యక్తి అతను దేవుడు సహాయం చేసి మరి అమెరికాలో ఉండేటువంటి భాగ్యం, ఇప్పుడు ఎంతో మంచి వాక్య పరిచయం చేసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. అయితే ఆ దినాల్లో నిజమే, ఆ దినాల్లో కరువు కూడా ఉందండి. ఇప్పుడులాగా ఆహార సమృద్ధి లేదు. ఉందంటారా? ఇదివరకు ఏమన్నా ఆహార సమృద్ధి ఇదివరకు ఉందా అంటే లేదు. ఇదివరకు కరువులు ఉండేవి కదండి. అప్పుడు మధ్యాహ్నం మాకు తెలుసు, స్కూల్లో మధ్యాహ్నం భోజనాలు లేవు. ఎందుకంటే నేను మధ్యాహ్నం కళ్ళు తిరిగి పడిపోయేవాడు. స్కూల్లో మధ్యాహ్నం భోజనం లేక, ఇంట్లో కూడా భోజనం లేక, నర్సీపట్నంలో నాకు తెలుసు కళ్ళు తిరిగి పడిపోవడం, ఆకలితో కళ్ళు తిరిగి పడిపోవడం అనుకో నాకు తెలుసు. అటు అలాంటి రోజుల్లో చక్కని సేవ చేశారు. ఇప్పుడు ఆ చికెన్ పక్కన వద్దులేండి, మానేశాను నేను, ఆ మటన్ ఉడకలేదు. ఈ రోజు బిర్యానీ ఇది ఏమైపోయింది, ఇది చిడిపోయింది, ఏదో పడేలోకి వచ్చింది, తినవలసి వాళ్ళు లేరు. బిర్యానీ చిడిపోయింది, మటన్ ఉడకలేదు, చికెన్ తినో, అది ఇది ఏంటంటారు ఇట్లనే. ఇంక నేనేం మాట్లాడను అదనమాట ఆ రోజులకి. అయితే మంచిది, సమృద్ధి ఇచ్చాడు, మంచిది, ఏది కావాలంటే తినొచ్చు, మంచిది. దేవుని కొరకు ఎలా ప్రయాసపడుతున్నాం, దేవుని కొరకు. నాకు చాలా బాధ అవుతుంది, ఇది వరకు వాట్సాప్ గ్రూప్ లేదు, ఒకవేళ మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ గ్రూపు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఉదయం రాత్రి ఏదో వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ పెడతారు. అది వచ్చేవాళ్ళు లేరండి, మంచి వచ్చే చూసేవాళ్ళు ఎవరో లేరు. ఆసక్తి ఏమైపోతుంది? ఇప్పుడు ఆసక్తి ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఆసక్తి తగ్గిపోతుంది. ఆసక్తి విషయంలో ఏం చేయకూడదు అన్నాడు? లాంఛీలు కాదు, ఆసక్తి విషయంలో తగ్గిపోకూడదు. ఇక్కడ అదే అంటాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? 12వ వచనం చివరి మాట ఏముంది? క్రీస్తు యేసు చేత పట్టబడినో, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడినో దాన్ని పట్టుకుని పరుగెత్తుతున్నా, పరిగెడతానే ఉండాలి. ఈ పరుగు పని ఆగేది కాదు. ఆగిందంటే ఒకటే, ఎప్పుడు ఆగుద్ది పరుగు పని చెప్పండి? పరుగు పని ఆగిందంటే వెంటనే కపిల్ బాక్స్ ఫోన్ చేయాలి, అంతే, అప్పుడే ఆగాలి, అంతే కదమ్మా. పరుగు పని ఆగిందంటే ఎప్పుడు ఆగాలి? ఇంకా ఇప్పుడు అర్థం కాకుండా సమాధి పెట్టి కోసం ఫోన్ చేసుకోవాలి, అప్పుడు ఆగాలి. అంతవరకు ఆగకూడదు. విశ్వాసిగా ప్రభువు రాకడలో ఎత్తపడాలంటే, లేదా ఒకవేళ ముందే మనం మరణిస్తే ఆయన రాజ్యంలో ఉండాలంటే పరిగెడతానే ఉండాలి. మరి నాన్నగారు పరిగెడతానే. ఆఖరి రోజు ఇలా మార్చి 31 ఆఖరి రోజు షాగలు వెళ్ళారు. పొద్దునే 7 గంటల్లో వెళ్ళిపోయి దాదాపు 11:30 వచ్చారు. నాకు అప్పుడు తెలియదు, మాకు తర్వాత తెలిసింది. దాదాపు 30 గృహాలు దర్శించారంట. 30 గృహాలు దర్శించి ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మా రక్షణ పొందారా? దేవుళ్ళు నమ్మకంగా ఉండాలి, దేవుళ్ళో ఉండాలి, మీరు మందిరానికి వెళ్ళాలి, మానకూడదు, క్రమంగా ఉండాలి. చూసారు, ఇలాగా ఒక 30 గృహాలు దర్శించి ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేసి వచ్చారు. పొద్దునికి ఆ రాత్రే పిలువబడ్డారు. ఎప్పుడు ఆగింది ఆయన పరుగు? ఎప్పుడైంది ఆ పరుగు? ప్రేజర్ బాక్స్లో పెట్టే వరకు ఆగలేదు. చూసారు, మనం కూడా అలా అయితేనే, అందుకే జ్ఞాపకం చేసింది. ఎందుకు పెడతారంటే మీటింగ్లో, ఆయన మా నాన్నగారు అంటే నేను అంటాక నా దగ్గర అర్హత లేదు, అది ఎప్పుడూ ఒప్పుకుంటారు. ఎందుకంటే అంత చక్కగా నీతిగా జీవించారు, అంత ప్రయాసపడ్డారు, అంత సేవ చేశారు, అన్ని ఆత్మలు ఆయన రక్షించుకున్నారు. ఆయనలో 0.0001% కూడా నేను చేయలేకపోతున్నాను, ఇది వాస్తవం. కాబట్టి అయితే ఆయన ఏం చేశారు? ఆఖరి దినాన్ని కూడా 30 కుటుంబాలు దర్శించి దాదాపుగా వారిని ఆత్మీయంగా పురుకొల్పడం, బలపరచడం, నడిపించడం అంటే సామాన్య విషయమా? ఎన్నో బలహీనతలు ఉండి వచ్చిన తర్వాత ఒక అరగంట 40 నిమిషాలు ఉన్నారంటే
అంతే. ఆ గంట 40 నిమిషాల్లో ఇక రెండో అక్కతో సెలవుతో ఫోన్ మాట్లాడారు. ఆ తర్వాత లేచారు, బాత్రూమ్కి వెళ్తానికి బయలుదేరారు. ఇక్కడే షెడ్ ఉంటుంది, అక్కడే మంచం మీద కూర్చుని పోయారు. మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం కానీ అప్పటికైనా ఆయన మరణం వార్త ఫస్ట్ విన్నది నేనే. ఆయన మరణం వార్త ఫస్ట్ విన్నది నేనే. మొత్తానికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అప్పుడు వెనకాల మరి అందరూ లేటుగా వచ్చి నేను వెళ్ళిపోయి ఇది చాలా బలంగానే మూర్ఖంగానే ఉండేవాడిని. నా పేరు ఇంట్లో మూర్ఖరాజు, నా పేరు ఇంట్లో మూర్ఖరాజు అంతే. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఆ ప్రాచీన స్వభావం అంటారు, నవీన స్వభావం అంటారు కదా. అందుకని నేను చాలా అదుపు చేసుకుంటూ ఉంటాను. నోరు మంచిది కదా ఆ నోరు, అందుకని చాలా అదుపు చేసుకుంటూ ఉంటాను. అప్పుడు ఏదో రకంగా బలంగా ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి గదిలో పడుకోబెట్టి స్ట్రెచర్ మీద పడుకోబెట్టి వాళ్ళు నిల్చున్నా. ఏమనుకుంటున్నాను, కొంచెం ఏదో మామూలుగా ఎక్కడికి వెళ్ళి ఉంటారో కొంచెం డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేస్తే కాసేపు లేచిపడతారు అనుకున్నాను. అనుకునేటప్పటికి డాక్టర్ గారు వచ్చి మీరేమవుతారు అన్నారు. నేను కొడుకునండి అన్నాను. ఇంకెవరు ఉన్నారంటే అందరూ ఆడపిల్లలు వెనకాల వస్తున్నారు, వాళ్ళే చెప్పండి అన్నాను. ఇంకేమైనా మందులు తెమ్మంటేమో, ఇంకేమైనా చేయమంటేమో, రాయమండ్రి తీసుకెళ్ళమంటేమో అనుకున్నాను. ఈ చనిపోయాడు. అప్పటికే మా అమ్మగారు పిలవబడ్డారు. 7 సంవత్సరాలు ఎలా ఉంటుంది నాకు ఇంకా ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చూసారా. మాకు మరి ఇంకెవరు సెటిల్ అవ్వలేదు, మా అమ్మగారు లేరు, ఉన్నది ఆయన ఒక్క ఆయనే సేవ చేస్తున్నాడు. మేము నానా రకాలుగా మా జీవితాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఏమన్నారు ఆయన చనిపోయాడు చూసారా. అసలు నేను ఆ తలుపుకి గడబెట్టి ఉంది, ఒక 10 నిమిషాల్లో నేను తలుపు తీయలేకపోయాను. నా పరిస్థితి ఆయన ఉండిపోయాడు. ఆ తర్వాత దేవుడు నన్ను దగ్గరికి వచ్చాడు. అప్పుడు తలుపు తీసేవాడు, డాక్టర్ గారు వెళ్ళిపోయాడు. రేపు అన్నయ్య వచ్చాడు. అదే చనిపోయాడు నాన్నగారు, మా జాతరకి తీసుకెళ్దాం, ముందు ఆడపిల్లలు ఇంటికి పంపించేయాలి. అప్పుడు వెనక అన్నక్కడ అందరూ వచ్చారు. వాళ్ళకి చెప్పాం, ఏం చెప్పామంటే రాయమండ్రి తీసుకెళ్ళమన్నా మీరు ఇంటికి వెళ్ళిపోండి, మేము అమ్మది అన్ని ఏర్పాటు తీసుకెళ్తాం, బాగా అందరూ వైద్యం చేస్తాం బాబుని చెప్పాం. వాళ్ళు పంపించేసాం. వెనకాల వల్ల విషయాలు చేసుకుని ఇలా తీసుకొచ్చాం చూసారా. పిలుచుకున్న దేవుడు ఆయన ఎలాంటి వాడైనా అంతైనా నమ్మదగినవాడు. తదుపరి మరి చాలా పరిస్థితుల మధ్య స్థానిక సంఘంలో బిడ్డలు విజయగోపాల్ గారు నిలబడ్డారు, సంఘం నిలబడింది. ఆ తర్వాత మా వివాహాలు, కుటుంబాలకు కట్టబడతాం, మనలో గంత పరిస్థితులు తిరిగి ఇక్కడ సేవ ఇలాగ జరగడం ఇదంతా కూడా ప్రభు నడిపిస్తున్నారు అంతే. కాబట్టి ఆయన మరణంతో ఏమవ్వలేదు, ఆగిపోలేదు. ఆయన మరణంతో ఆగిపోలేదు. ఎందుకు ఆగిపోలేదు చెప్పండి? ఎందుకు ఆగిపోలేదు? ఆయన 3 పనులు చేశారు. ఆయన ఏం 3 పనులు చేశారంటే ఇది మన కుటుంబాలందరికీ కూడా ఆశీర్వాదం. ఇలా చేస్తే అందరి కుటుంబాలు ముందు 44 అధ్యాయం ఏం చదువుకున్నాం, వారిని దేవుడు ఏం చేశాడంట, ఆశీర్వించాడు. ఇంకేం చేశాడు? ఎదుగుదల చూస్తే ఎదుగుతూ ఉంటారు వాళ్ళు. నిర్వహించి చెప్పే వాళ్ళే ఎదుగుదల ఆశీర్వాదం. ఇంగ్లీష్ చెప్పిన ప్రాస్పెరిటీ, అభివృద్ధి, ఆశీర్వాదం, ప్రాస్పెరిటీ, దీవెన, ఇవి మనకి ఇచ్చాడు దేవుడు. ఎందుకు అంటే ఇవి వాగ్దానం పొందడమే కాదు, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏ విధంగా చేతలేని మృతులను పునరుద్ధానం కావాలని ఈ మొట్టమొదటి ఏం చేశారంటే ఏవి లాభంగా ఉన్నాయో వాటిని ఏం చేసే క్రీస్తు నిమిత్తము నష్టంగా, ఇది మొదటి పని. తర్వాత ఏ విధంగా చేతనైనా మృతుల పునరుద్ధానంలో పాల్గొని పొందాలని సమస్తం కూడా ఏం చేస్తున్నారైనా నష్టంగా ఎంచుకున్నారు. క్రీస్తు శ్రమలో పాల్గొనడానికి ఇంటితో ఇరు నిమిత్తము సమస్తం నష్టపరుచుకొని మరి ముందుకు కొనసాగుతుంది. తర్వాత ఇదివరకే గెలిచారు, ఇదివరకే సంపూర్ణ స్థితి పొందారని అనుకోలేదంట. ఆయన ఏం చేస్తున్నారు, మరి దాన్ని పట్టుకోవాలని పరిగెడతా ఉన్నారు. ఈ 3 పనులు చేశారు. కాబట్టి ఇంకా 14 వచనం చూస్తే క్రీస్తు చేసినందుకు దేవుని ఉన్నతమైన బహుమానమును పొందవలని గురి వద్దకే గురి కలిగి పరిగెత్తారు. గురి లేని వారిగా కాదు, గురి కలిగి పరిగెత్తారు. కాబట్టి ప్రభువుని రక్షించుకున్నారు. నామకాంత క్రైస్తవంలో నుండి సహవాసానికి ఆయనను నడిపించారు. ఆయన సంపూర్ణ సేవా జీవితం ఆయనకి ఇచ్చారు, వెడల్నిచ్చారు. ఈ యొక్క సేవా జీవితంలో నాన్నగారు అమ్మగారు వారి సేవా జీవితంలో కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. ఈ 2 లేదు. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు. సుధీర్ గుర్తుపెట్టుకో, కడుపు నిండా తిండి ఉండకూడదు, కంటి నిండా నిద్ర ఉండకూడదు. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 2 ఏ వ్యక్తికి అయితే కొరతగా ఉంటాయో, కడుపు నిండా తిండి,
కంటి నిండా నిద్ర లేని పరిస్థితుల్లో ఎవరైతే ప్రభు కార్యాల కొరకు ప్రయాసపడతారో వారు వాగ్దానం సమర్థించుకుంటారు, వారు గురియొత్తుకు వెళ్తారు. వారి పరుగు ఎక్కడ ఆగుద్ది? సమాధి పెట్టి దగ్గరే ఆగుద్ది. నేను చాలా చక్కగా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎన్నో బలహీనతల దేహాలలో ఉండొచ్చు, ఆగకూడదు. ఎన్నో పరిస్థితుల దేహాలలో ఉండొచ్చు, ఆగకూడదు. నియామక వారు మరి ఏం చేశారు? అపోస్తలులు ఏం చేశారు? 2:42 అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచులందును ప్రార్థన ఎందును ఎడతెక్కున్నారు. ఇది పరిగెత్తాలి. మరి నాన్నగారి కోసం చెప్పినప్పుడల్లా మేము తాతగారు నూరాల పిలిచాను ఒక ఆయన ఉన్నాడు, గజ్జలలో జగ్గారావు, బాని జగ్గారావు. ఆయన చెప్తాను, ఎందుకు చెప్తానంటే మమ్మల్ని మా నాన్నగారు ఆ తాతగారు ఇద్దరు పెంచారు. నేను 8th క్లాస్ వరకు పెరిగాం. మరి ఎప్పుడు గుర్తొచ్చినట్టు చెప్తాను. ఆయన మాకు వడ్డించి, ఆయన కూర్చొని మాకు మళ్ళీ వడ్డించి నేను తిట్టంటే చూసి ఆనందించిన వాడు జగ్గారావు గారు. చూసారా, అంత ప్రేమ గలవాడు. ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన మరణానికి సమీపంగా ఉన్నప్పుడు సాక్ష్యం చెప్పాడు. ఏది సాక్ష్యం చెప్పాడంటే, నేను యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, దేవుని మందిరానికి వెళ్ళడం ఆరంభించిన తర్వాత నా జీవితంలో ఎన్నిసార్లు మందిరం మానేసాను చెప్పాడు తెలుసు? 2 ఆదివారాలే మానేశాను మందిరం. నేను చాలాసార్లు చెప్తాను. ఎన్నిసార్లు మానేశాడంటే ఆయన 2 ఆదివారాలే మందిరం మానేశాడు. బాధ్యత లేరనుకున్నారు ఆయన, ఏ పనిపాటు లేనుడు అనుకున్నారు మీరు. ఒక రైస్ మిల్ ఉంది ఆయన, దాదాపు 100 ఎకరాల పైన పొలం ఉంది ఆయన, ఒక 45 పాలేళ్ళు కూడా ఆయన, 5 సంతానం ఆయనకి. ఎంత పెద్ద వ్యక్తి ఏం చేయలేదు? మందిరం మానలేదు. మరి నేనేమి మాట్లాడినట్ట, నేను చెప్తున్నాను అంతే. ఎందుకంటే చెప్తే ఎవరు బాధపడతారు మేడం, నేనేం బాధపడను, నేనేం చెప్పను. ఇంకా ఒకటి మాత్రం చెప్తారు, మాటకి ఏ సాగు దొరుకుతుందా చూస్తారు కొంతమంది. చూసారా, రావడానికి కాదు, చెప్పాలి కదా మరి. సేవకుడికి ఏదో సాగు బాధపడదు దయచేసి, ఎందుకంటే నేను వాస్తవాలు చెప్తున్నాను. ఎందుకంటే అలా వెళ్తేనే, ఇంత భక్తి చేసి నరకానికి వెళ్తే సుఖం ఉందండి. అందరికీ చెప్తున్నాం సువార్త, నేనే నరకానికి పోతే దానివల్ల ఉపయోగం ఉందా? అదే అపోస్తలుడు పౌలు అంటే, ఎంత మీకు చెప్పింది, నేనే దౌర్భాగ్యం అయిపోతానేమో అని. ప్రతి దినము నా దేహాన్ని నేను ఏం చేసుకున్నాను? శివుడి దగ్గరికి వెళ్తున్నాను, చంపుకుంటున్నాను, శివుడి దగ్గరికి వెళ్తున్నాను. బాహ్య పురుషుడు ఏం చేయబడనుంది వాక్యంలో? బాహ్య పురుషుడు బలంగా ఉండాలని ఉందా? ఎవరంటే బాహ్య పురుషుడు ఏం చేయబడాలి? బాహ్య పురుషుడు కృషించిపోవాలి, క్షీణించిపోవాలి. బాహ్య పురుషుడు ఏమవ్వాలా? కృషించిపోవాలి, క్షీణించిపోవాలి. అప్పుడే ఆంతరంగ పురుషుడు ఏమవుతాడంట? బల పొందుతాడు, నూతన పరచబడతాడు. ఎంత నూతన పరచబడతాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరూపంలోకి వస్తాడు. ఎంత గొప్ప స్వరూపం ఉండేది! ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమరూపంలోకి వస్తాడు. అదే ప్రభు కోరేది, మనల్ని ప్రభు కోరేది అదే. కాబట్టి భక్తులు కొంతమంది మనకు సాక్ష్యాలు ఇచ్చిపెట్టి అయిపోయారు. మా నాన్నగారు మా కుటుంబ జీవితంలో నేనేది ఏంటంటే, వారం రోజులు ఆదివారం సాయంత్రం ఒక పూట భోజనానికి దేవుడు డబ్బులు ఇచ్చేవాడు. ఆదివారం సాయంత్రం ఖచ్చితమైన భోజనం. నాన్నగారు చెప్పిన మాటలే, ఆదివారం సాయంత్రమే ఖచ్చితమైన భోజనం. మరి వారం అంతా అండి ఇంకా మాట్లాడుతుంది, వారం అంతా ఇంకా లేదు. ఎక్కడైనా మీటింగ్స్ పెడితే, గృహకుడికి జరిగితే, నాకు తెలిసి ఏం పలహారం ఉండేది తెలిసే మీకు? ఇప్పుడు ఎవరు పెట్టినా కనీసం మనం వదిలే బ్రదర్, నేను అసలు ఎప్పుడూ మానేసాను అంటారు. మరమరాల్లో ఉత్తి మరమరాలు కొంచెం పర్లేదనుకుంటే దాంట్లో ఏం చేసేవారు? కొంచెం శనగపప్పు వేసేవారు. ఇంకా కొంచెం పర్లేదంటే దానికి ఏం చేసేవారు? బెల్లం ముక్క వేసేవారు. ఇంకా కొంచెం మంచి పలహారం అంటే ఏం చేసేవారు తెలుసా? అరటిపండు 4 ముక్కలు చేసి కూడా ఒక ముక్క వేసేవారు. నీకు గుర్తుందా నీ పలహారం? లేదా నీకు గుర్తుందా? విజయవాడ గుర్తుందా? సుశీలాకి గుర్తుందా? అంటే నేను గజ్జలో ఉన్నాను టైంలో. చూసారా, వృత్తి మరమరాలే ఆహారం. ఆ మరమరాల కంటే కొంచెం మంచి భోజనం పెట్టారు. అప్పుడు భోజనమే పెట్టారంటే దాంట్లో ఏం చేసేవారు? కొంచెం వేపుడు శనగ కొంచెం కలిపేవారు. ఇంకా కొంచెం మంచి పలహారం అంటే ఏం చేసేవారు? బెల్లం కోరి వేసేవారు. ఇంకా మంచి పలహారం, ఇంకా ఫ్రూట్ కూడా వచ్చింది మనకి అంటే ఏం చేసేవారు? అట్టిపడి 4 ముక్కలు వేస్తే ఒక ముక్క కూడా వచ్చేది. ఇది చూశాను నేను, ఇది తిని బతికాను నేను.
అది నాకు చాలా కోపం వస్తుంది. దేవుని మందిరం మానేస్తున్నా, దేవుడిని అశ్రద్ధ చేస్తున్నా చాలా బాధ వస్తుంది. దేవుడిని నిందించడానికి ఎవరమంటే మనం? దేవుడు ఏమి తప్పు చేశాడు? దేవుడు మనం బ్రతికించడమే దేవుడు చేసిన మీరు. ప్రతి దినం కూడా మనం బ్రతుకుతున్నామంటే ఆ రోజు ఆహారం లేక ప్రభా నేను సజీవుడిగా ఉంచాను కొందరు. కాబట్టి అలాంటి రోజు చూసి వచ్చిన నేను అదే తిని నీళ్లు తాగి బ్రతికిన నేను కొన్ని సంవత్సరాలు. కాబట్టి అలాంటి సేవా జీవితం ఈ రోజుల్లో ఎంతో పుష్కలంగా సమృద్ధిగా ఇంకా వడ్డించుకోండి. వడ్డించి తింటమే కాదు, పార్సిల్ మళ్ళా అబ్బా మిగిలితే మళ్ళీ ఏం చేయాలా? పార్సిల్ కట్టేయాలి. ఇవన్నీ తప్పు నేను అనట్లేదు. దేవుడు అంత సమృద్ధి ఇచ్చాడు. వెనక్కి చూసుకున్నాం, విశ్వాసం ఎలా ఉంది, ప్రభుని ఎలా గమనిస్తున్నాం, ప్రభుని ఎలా ఆరాధిస్తున్నాం, ప్రభుని ఎలా కనపరుస్తున్నాం. నా తండ్రి మా కుటుంబం అలాంటి సేవ చేసి వారానికి ఒకరోజే ఏదో అల్పాహారం తిని వారం అంతా కూడా భోజనం లేదని మంచాన్ని కాళ్ళు కనిపెట్టుకుని పొట్ట మంచాన్ని అణుచుకొని పడుకోవడం వాళ్ళ మనుషులు కాదు. వాళ్ళు వారమంతా మనం భోజనం చేసిన వాళ్ళ కంటే వాళ్ళు భోజనం చేయకుండా గొప్ప సేవ చేశారు. అందుకే ఇన్ని మందిరాలు, ఇన్ని సంఘాలు, ఎన్ని ఆత్మలు వచ్చినాయి ఈ ప్రాంతంలో. దాన్ని ఏమంటారన్నా పడి ప్రాంతాల్లో ఒక మాట అంటారు కదా, దేవరపల్లి గజనీ ప్రాంతాల్లో ఒక మాట అంటారు. తడి ప్రాంతాన్ని ఏదో సీమ, ఏ సీమ అంటారు, కోనసీమ, గజన రెడ్డి సీమ అంటారు. ఆ తడి ప్రాంతాల నుంచి గజన వేసినప్పుడు నాన్నగారిని అక్కడ ఉన్న సేవకురాలు అనేవారంట. ఇప్పుడు ఏదో కూర్చొని తింటున్నాం ఆహారం, కొంచెం సమృద్ధి వచ్చింది. అక్కడ సుందర్ సింగ్ గారి పరిచయంలో సమృద్ధి వచ్చింది. ఆ సమృద్ధి కొంచెం ఏదో తింటున్నాం అనేటప్పటికి కొన్ని ఆత్మలు వచ్చి సంఘాలు కట్టబడి మీరు తిన్నామనేటువంటి గజ్జరంలో మా నాన్నగారు ఏం చేశారు? మళ్ళీ గజ్జరి వేశారంట. అప్పుడు అన్నారంట ఆ రెడ్డి సీమ అది, ఆ రెడ్డి సీమలో అసలు భోజనం దొరకదు, ఇప్పుడు ఏదో తింటామంటే మళ్ళీ ఎక్కడ చెప్తున్నారు మిమ్మల్ని రెడ్డి సీమలో పడేస్తున్నారు అన్నారంట. అంతకుముందు ఇద్దరు సేవకులు వచ్చారు, ఇప్పుడు ఉండలేమని నెలలో వెళ్ళిపోయారు గజ్జలు. అయితే నాన్నగారు వచ్చారు, 16 సంఘాలు కట్టారు. ఏముందని అక్కడ? ఏమీ లేదు, లేనప్పుడే కట్టారు. తర్వాత దేవుడికి కనిపిస్తూ వచ్చారు. కాబట్టి దేవుని వాగ్దానం మనకు ఉన్నాయి. మనము ప్రభువుకి నమ్మకంగా ఉండాలి అంతే. ఎందుకు ఉండాలంటే లేకపోతే మనకి ఏముండదు? పరలోకం. పరలోకం లేకపోతే ఎంత బ్రతికితే అయినా సుఖం లేదు. దేవుడు ప్రతి వారిని కూడా గమనిస్తున్నాడు. మనము పరిగెడుతూనే ఉండాలి ప్రభు కొరకు. ఆ యొక్క పునరుద్ధానం పొందేంత వరకు, ఆ గురి చేరే వరకు కూడా పరిగెడుతూనే ఉండాలి. ఎన్నో పరిస్థితులు, అనారోగ్యాలు, బలహీనతలు, వ్యాధులు, కరువులు, వస్త్రహీనతలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా వారి పరుగు ఆగలేదు, వారి ప్రయాస ఆగలేదు. ఆత్మల రక్షణే, ఆత్మల సమకూర్చడమే వారి యొక్క పనిగా ఎంచుకున్నారు. కాబట్టి అదే పని మనం కూడా కలిగి ఉండాలి. నేను అందుకే అంటామంటాను, మనమే భారంగా ఉన్నాం మనకు. ఇంకా మనం ఇంకెవరిని తీసుకొస్తాం మందిరానికి ఎలాగా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది? కొత్త వారు మందిరానికి ఎలా వస్తారు? మన అటెండెన్సే మనకు భారంగా ఉంటుంది, మన మందిరానికి వెళ్తేనే మనం భారంగా ఉంటుంది. అందుకనే ఒడ్డు చేరి నీ ఎదుట ఒక ఆత్మనైనా నేను రక్షింపకుండా ఎలాగూ నిలబడగలరు. ఒక్క ఆత్మనైనా దేవుడిని తీసుకురాకుండా, ఒక్క ఆత్మనైనా దేవుడి మందిరాన్ని నడిపించకుండా, ఒక్క ఆత్మనైనా దేవుడింట్లో బల దగ్గర నువ్వు కూర్చోబెట్టకుండా పరలోకంలో ఎలాగ ఉంటాం? మనం సిగ్గుతో తల వంచుకుని ఉండాలి. అక్కడ సిగ్గుతో తల వంచుకుని ఉండాలి. అందరూ బహుమానాలు చూడండి. ఇప్పుడు ఏమంటారు, ఏం పోటీలు అంటే ఒలింపిక్స్ పోటీలే కదా జరుగుతాయి. ఒలింపిక్స్లో పోటీలు జరుగుతాయి. అక్కడ పండగ కింద ఏం చేస్తారు? ప్రయాసపడినోడికి నెగ్గినోడికి ఏం చేస్తారు? ఆ క్రౌన్కి ఏమంటారు? వెండి, బంగారం, అట్లా ఏమంటారు? మెడల్స్, గోల్డ్ మెడల్, తర్వాత సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, 3 మెడల్స్. ఒక్కొక్కడు పాపం గోల్డ్ మెడల్ 10 కొట్టేస్తూ ఉంటాడు కదా. ఆయన పిలుస్తారు. కొన్ని లక్షల మంది ఉంటారు, ఒక పేరే 10 సార్లు పిలిచి 10 సార్లు గోల్డ్ మెడల్ ఇచ్చారనుకోండి, అప్పుడు అందరూ ఎవరిని చూస్తారు? ఆ వ్యక్తిని చూస్తారు. ఆ వ్యక్తి కూడా ఏమంటారు? మళ్ళీ ఛాంపియన్ ఇది అంటారు కదా, చూసారా? ఇలాగ అందరూ కూడా గోల్డ్ మెడల్స్, ఆ మెడల్స్, ఈ మెడల్స్ పొందేస్తూ ఉంటే పరలోకంలో చేరి మనము ఏమీ కూడా ఒక్కటి కూడా పొందకుండా సిగ్గుతో తలవంచుకుని కూర్చుందామా? ఆ యొక్క మెడల్స్ కోసం ప్రయత్నం చేద్దామా? ప్రభు ఎన్నో బహుమానాలు ప్రకటనలో చెప్పారు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వారికి నేను సిద్ధపరిచిన జీతము బహుమానము. జీతము బహుమానం 2 ఉన్నాయి. జీతం ఉంది, బహుమానం ఉంది. చూసారా? జీతము బహుమానం. అదే
వైద్యులేనండి ఈవేళ ప్రపంచంలో జరిగే కంపెనీలో జరిగిన ఎక్కడ జరిగినా ఏం చేస్తారు? జీతం ప్రతి నెల ఇస్తారు. సంవత్సరం ఒకసారి ఏం చేస్తారు? చూస్తారు కదా, అప్పుడు బోనస్ ఎంత వస్తుందంటే మనకి లేదు కష్టపడిపోయినట్టు, లేదు కంపెనీలో గురించినట్టు బోనస్ ఎంత వస్తుందంటే మనకి అనుకుంటారు కదండి. కంపెనీలు ఏం చేస్తారు? ప్రతి నెల జీతం ఇస్తారు, మనం మార్చి నెలలో బోనస్ చేస్తారు. మరి లోకంలోనే జీతం బోనస్ ఉంటే మరి దేవుని రాజ్యంలో బోనస్ ఉండదా? బోనస్ ఉండదా? జీతం ఉండదా? ఎన్ని ఇస్తాడు దేవుడు? లెక్కలేని ఇస్తాడు దేవుడు. ఆ వాటిని మనం ప్రతి దినము కూడా ఎందుకు మన ఆయుష్కాలం పొడిగించబడుతుంది? ఎందుకు ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది? రెండు జరుగుతుంది. ఒకటి ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది, రెండు ఏం జరుగుతుంది? ఆయుష్కాలము పొడిగించబడుతుంది. రెండు జరుగుతుంది. ఎందుకు రెండు జరుగుతున్నాయంటే ఇంకా మనం ప్రయాసపడాలని, ఇంకేదో కిరీటం పొందాలని, ఇంకేదో మేలు పొందాలని, ఇంకేదో ప్రభు ఆశీర్వదించాలని ప్రభు ఏం చేస్తున్నారు? మన ఆవిష్కారాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్నారు. మంచి భవనం అక్కడ తయారవ్వాలని. కాబట్టి భక్తులు, నీతిమంతులు వాళ్ళు వెళ్ళిపోయారు ప్రయాసపడి. వారు దేవుడిని ఏమడగలేదు, ఏమీ అడగలేదు. ప్రభా ఆకలితో ఉన్నాను, ప్రభా చచ్చిపోతానేమో, కొంచెం అన్నం ప్రభా అడగలేదు. ప్రభా మరి మా నాన్నగారి గురించి చెప్పండి, ఆయన రైల్వే ఎంప్లాయీ కొడుకు, ఆయన రైల్వే ఎంప్లాయీ, మనవడు రైల్వే ఎంప్లాయీ కొడుకు, ఆయన తాత ముత్తాత కూడా రైల్వే ఎంప్లాయీ, ఒక్కడే కొడుకు. అయితే చక్కగా కచ్చి కూడా ఇస్త్రీ ఉండాలంట, బనీన్ ఇస్త్రీ, అన్ని ఇస్త్రీలో ఏ సెట్ కా సెట్లో 30 సెట్లు ఉన్నాయంట. ఎప్పుడైతే సేవకు వచ్చారో ఏమైనప్పుడు చిరిగిపోతే కుట్టుకొని వేసుకోవడం, ప్యాంట్ చిరిగిపోతే కుట్టుకొని వేసుకోవడం. అయినా సరే చూసారా, సమృద్ధి ఎరిగారు, లేమి ఎరిగారు, సమృద్ధి ఎరిగారు, లేమి. ఇప్పుడు రెండు ఒకలాగా ఉంటాయి. సమృద్ధి లేమి రెండు ఎరిగితే ఎలా ఉంటుంది? జీవితం సామాన్యంగా కనపడుతుంది, చాలా సామాన్యంగా కనపడుతుంది. కాబట్టి చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం అంటే నేను అనుకుంటా, మా నాన్నగారు దాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు నాతో పాటు పనిచేసిన వాళ్ళందరూ దగ్గర ₹1,00,000 పైన తీసుకున్నారు, నేను విడిచిపెట్టి వచ్చాను. అయితే అది ఎలా ఉంటుంది? నాకు ఏదో తీసుకున్నాను సామాన్యంగా కాదు, నేనేమన్నా దేవుడు తక్కువ చేసాడా? నేను సామాన్యంగా వెళ్ళిపోతున్నాను కదా. ఇంకా నాకు దాని వీడియో ఏమన్నా తెలుస్తుంది. నాకు గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఓహో అనుకుంటాను నేను, అంతే. మీలాగా అనుకోను. చూసారా, గవర్నమెంట్ ఉద్యోగం అంటే అనుకోను. ఎందుకు? అది చూసే బాధ్యత నాకు దేవుడు దయచేసాడు, విడిచిపెట్టేసాను. గవర్నమెంట్ ఉద్యోగం అంటే సంతోషం, నామకం ఉండాలి, ఇంతే. అమ్మో అనుకునే పరిస్థితి లేదు. ఎందుకు? అవన్నీ విడిచిపెట్టేసివే, ఏవి లాభం అనుకున్నవి విడిచిపెట్టేసాము. అనుభవం అది. ఇప్పుడు దేని కొరకు పరిగెట్టాలి మనము? గురి ఒకటి ఉంది, మనకి గురి ఒకటి ఉంది. ఆ గురి చూస్తూ నిదానంగా, ఆ గురి ఎప్పుడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువే. ఆ సిలువ, ఆయన పొందిన గాయాలు, ఆ సిలువలో ఆయన దేహముతో మన దేహం ఐక్యపరచబడి మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నీతిని భక్తిని కలిగి ప్రభు కొరకు ముందుకు పరిగెత్తుతా ఉండాలి. ఎక్కడ కూడా మరి వారు నడిచారని రాయబడలేదు కదా. నూతన మందికి వచ్చేసరికి చాలా చోట్ల ఎలా ఉంటుంది? పరిగెత్తారని ఉంటుంది. పాత నిబంధనలో ఉంది వారు దేవునితో నడిచారని. నోవహు నడిచాడు, హానోకు నడిచాడు ఉంది. కానీ ఇక్కడ నూతన నిబంధనకు వచ్చేసరికి అందరి గురించి ఎలా ఉంది? గురి వద్దకే పరిగెట్టకపోతే కొన్ని నష్టాలు ఉన్నాయి. పరిగెట్టకపోతే నష్టాలు ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నాయి. సమయం లేదు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి. పరిగెత్తాలి. ఇది గుర్తుపెట్టి పరిగెత్తాలి. దేన్ని బట్టి నాకు శరీరంలో బలహీనత ఉంటుంది, ఇంట్లో కొలత ఉంటుంది, మైండ్లో చింతలు ఉంటాయి, మనోవేదనలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అయినా నువ్వు ఏం చేయకూడదు? పరిగెడతాం. ఈ పరిగెట్టినప్పుడే ప్రభు మనకి ఎక్కడ తీసుకెళ్తారు? ఆ బహుమానం. ఆయన ఒక సింహాసనం కూర్చున్నారు. ఆయన సింహాసనం చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే ఎవరైతే ఆయనను పోలి ఆయన వల్ల పరిగెత్తి ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకొచ్చున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి అపోస్తలుని పోలు చెప్పినట్టుగా దీనుడిగా ఉన్నటువంటి వాడు బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడని ప్రభు చెప్పారు. అలా ఉన్నటువంటి వారు అందరినీ కూర్చోబెట్టి అది పెద్ద సింహాసనం అయింది. ఆయన సింహాసనం కూర్చోబెట్టి ఆనందింపజేసి ఆయన సంతోషించాలని, మనం కూర్చుండడం ద్వారా ఆయన సంతోషించాలని ఎదురు చూస్తున్నారు. ఆయన ప్రభుని సంతోష పెడతాం మన జీవితం ద్వారా, ఆయన సిద్ధపడతాం. మరి తిమోతితో ప్రార్థన చేయలేదు, ఆయన చేశారు. నేను చేసుకోవచ్చు చెప్పండి, చేయండి.
ఏ విధంగా అయితే పరిచయం చేశారు ప్రభావ అంతా మా ఇంట్లో తెలుసుకున్నాను ప్రభావ లేఖన బాగా ప్రధానమైనటువంటి మీకు అన్నాం అయితే ప్రభావ మేము కూడా మా యొక్క పరుగులో ప్రభావ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికే ప్రభావ పరిగెట్టగట్టే ముందు పాసాలతో నడిపించన్నాను పరిచయం జ్ఞాపకం తీసుకున్నాను ఎవరు ఏ అక్కడ కలిగి ఉన్నారో ఆర్థిక ఇబ్బందులు ఎవరు ఉన్నారో ప్రభావ ఎవరు ఈ పరిస్థితి పాసాలతో నడిపించమని పరిశుద్ధులైన మా తండ్రి జీవంగల మా దేవ మీ ఘనమైన నామపత్రాలు స్తోత్రాలు ప్రభావ రీతిగా తండ్రి దినమున సువార్తకులకు గతనాలుగా ప్రార్థించవచ్చు రీతిగా సంఘము ప్రార్థించిన రీతిగా ప్రభావ మీరు సహాయం చేశారు ఉదయకాల వేడుకలకి స్వార్థ ప్రారంభించడం కూడా సహాయం చేశారు మరి సత్యగా పిల్లలు రావేది గారి తండ్రి కాలేజీ బిడ్డలు వచ్చారు సేవకులు వారిని బట్టి మీ పొందడంలో వారు 10 గంటల చిల్లరకు సేవ చేసి వెళ్ళారు మళ్ళా తిరిగి ప్రభావ మేము 10 మంది కలిసి ఇంతవరకు పరిచయం చేయడానికి సహాయం చేశారు రాయవరం నుండి మెట్ట నుండి విమానం తండ్రి రీతిగా ప్రభా అసలుపేట నుంచి ప్రసాద్ గారిని రీతిగా వేమూరు ప్రభా విజయవాడ గారు తండ్రి జాషువా ప్రభా మిగతా ప్రశగ్రేసు సుశీలక తండ్రి సుధీర్ శ్రీజ ప్రభా బిడ్డను బట్టి అలాగే ప్రభా లోకాలు ఉదయకను బట్టి ఈ రీతిగా ప్రభా నాగజన్ గారు అక్క బిడ్డలను బట్టి అలాగే ప్రభా ఐజక్ కుమారుడు మరియు మా బ్రదర్ని బట్టి తండ్రి ఈ రీతిగా ప్రభా రాగల బిడ్డలను పట్టుకుని మీకు అందరూ స్తోత్రములు చెల్లిస్తున్నారు తండ్రి ప్రభా ఆయన పావని సిస్టర్ గారు మరి బిడ్డలను బట్టి మీకు తండ్రి రీతిగా ప్రభా మరి ఆయన ప్రభా సిస్టర్ గారు తండ్రి వారి బంధువులు వారికి రాగలకు సహాయం చేశారు మీ కొనాలు మందిరంలో బిడ్డలందరినీ పెట్టుకోండి నలభై దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆయన ఈ రీతిగా తండ్రి ఆయన జరిగించబడిన పరిచయం ఒక్క పత్రిక కూడా వృధా కాకుండా ప్రభా ఇచ్చిన ఒక్క పుస్తకం కూడా వృధా కాకుండా ప్రతి మాట కూడా మీరు ముద్రించి తీరినట్టు కలింప చేయగలరు ప్రభా అనేక కొమ్ములు గ్రామానికి ఎంతో ఆశ్చర్యకరంగా దివ్యకరంగా చేయగలరు అనేకులు రక్షించుకోమని మీ ఇంటిని మీ ప్రజల చేత నింపమని ప్రభా మీరే సహాయం చేయమని ప్రభా జరిగే మీరు నాన్నగారు అమ్మగారు తండ్రి మా కుటుంబం అందరూ కూడా జరిగించి పరిచర్య వారి వారి స్థలాల్లో వారు మీరు నిలబెట్టిన స్థలాల్లో వారి పరిచయం జరిగిస్తున్నారు నాన్నగారు అమ్మగారు మీరు పిలుపు అందుకున్నారు ఎలిమెంట్ గారు పిలుపు అందుకున్నారు తండ్రి వారి జోషి తన పిలుపు అందుకున్నాడు అది నిర్మించబడిన కుటుంబంగా మేము ప్రత్యేకంగా మీరు నన్ను తల్లి స్థానం నిలబెట్టి జరిగిస్తున్న పరిచర్య ప్రభా సంఘమును బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి మీ వందనములు స్తోత్రం వాస్తవమే మరి మేము గొప్పవారిమేమి కాదు బలవంతులమేమి కాదు ఎన్నో బలహీనతలు ఎంతో అనారోగ్యాలు ఎన్నో ప్రభా పరిస్థితులు మా మధ్య ఉన్నాయి అయితే ప్రభా మా పితరులు కూడా అలా పరిగెడుతూ వచ్చారు తండ్రి అలాగని మేము కూడా ప్రభా పరిగెత్తినట్లుగా ప్రభా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు ఏవి లాభకరంగా ఉన్నాయో వాటిని నష్టముగా ఎంచుకునే కొరకు ఏవి ప్రభా నాయన తండ్రి ప్రయోజనమో వాటిని నిర్లక్ష్య పెట్టుట కొరకు సమస్త పెంటగా ఎంచుకొని క్రీస్తు నిమిత్తమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచి మోసే ప్రయాసపడినట్లుగా మేము కూడా తండ్రి ఆరోగ్యం ముందు కొనసాగే కొరకు నాన్నగారు అమ్మగారు వారు చేసిన సేవా పరిచర్య వారికి ఇచ్చిన వాగ్దానాలు వారి విడిచిపోయిన పరిచర్య ఇదంటే వాటిని శుద్ధిస్తూ కనపరుస్తుంది నాట నుండి నమ్మదగిన దేవుడుగా ఉండి యెహోవా మిమ్మల్ని మీ పిల్లలను యెహోవా మమ్మల్ని మర్చిపోలేదని సెలవించినట్లుగా తండ్రి నీతిమంతుల సంతానం మీరు విడిచిపెట్టాలని దావీదు చెప్పినట్లుగా తండ్రి మమ్మల్ని విడిచిపెట్టగా తులసివేక దృఢీకరించగా ఎన్నో దౌర్భాగ్య పరిస్థితి మా జీవితాల్లో ఉన్నప్పటికీ కూడా వాటిని క్షమించి శుద్ధి చేసి బలపరిచి నిలబెట్టుకుని మీ ప్రేమను బట్టి మీకు వందనాలు మరి వారి విజయవాడ గారు వీరి కుటుంబం వాళ్ళ పరిచర్య జ్ఞాపకం చేసుకోండి అలాగే రాయవరం పరిచర్య జ్ఞాపకం చేసుకోండి మరి పోలంకి గారు పరిచర్య దిగోతుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అలాగే హెబ్రోను అనుగ్రహించారు అక్కడ జరిచిన పరిచర్య జ్ఞాపకం చేసుకోండి ఈ రీతిగా ప్రభావ మీ ఇంటి సమృద్ధిలో సిద్ధపరచబడిన పదార్థాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ భోజన సహవాస సమయం కూడా మేలుకరంగా చేయమని ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి ఇంతవరకు నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఇక ముందు ప్రభా మేమందరము కలిసి మా పెద్దలు ఎలాగైతే పరిగెత్తారో అలాగే పరిగెత్తడం కొరకై నన్ను మమ్మల్ని సిద్ధపరిచి బలపరిచి నడిపించమని ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంకా భవిష్యత్తు పరిచయం మీరు రాక ఆలస్యమైతే మా మరణ దినము పొడిగించబడితే ఇంకా అనేక పర్యాయాలు మా ప్రాంతాల్లో మీరు చూపించిన స్థలాల్లో విరివిగా స్వార్థ పరిచయం చేయడం కొరకే సిద్ధపరచమని ఆసక్తి కలిగిన బిడ్డలు మీరు పురుగులకు పాల్పరిచి నడిపించమని అవి చిలిపిరించి ప్రభావం బిడ్డ
టీవీని తీసుకొచ్చారు, మీకు వందనాలు. కంగి నుంచి రాజేంద్ర మౌనిని బట్టి మీకు వందనాలు. మరి కావని సిస్టర్లు అలాగే టీవీ బిడ్డ మౌని వారు కూడా స్వార్థలో పరిచర్యలో ప్రయాసపడ్డారు. బిడ్డలు దీవించారు. మరి చాలా క్షేమం దయచేయండి. పొరపాటు గురించి ప్రార్థించిన మంచినట్లయితే జ్ఞాపకం చేసుకోమని ప్రతి బిడ్డ బట్టి విశ్వసిస్తూ కనపరుస్తూ జరిగించి పరిచయం పెట్టుకుని మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువులు రక్షణ శ్రీస్తారు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొచ్చున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సంబంధమైన సహాయము నిత్యము తోడయుండి నడిపించడం కాక. ఆమేన్. మరచి ముందున్నవారి కొరకై వెనుకాడున్నవి మరచి ముందున్నవారి కొరకై ఇలా పడుచు దయముగా ముందుకే ఇలా పడుచు దయముగా అందరూ కూడా